అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. వైకాపా ప్రభుత్వం తిరుపతి లడ్డూ విషయంలో చేసిన అపచారాన్ని నిజ నిర్ధారణ చేసేందుకు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో వేసిన సిబిఐ ఎంక్వైరీలో నిజాలు నిగ్గతేలడంతో ఆయా నాయకులు నీళ్లు నములుతున్నారని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మీడియా సమావేశంలో తెలిపారు. మండపేట టీడీపీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిందితులు ఏ తప్పు చేయలేదంటూనే యాంటిసిపేటరీ బెయిల్ కు ఎందుకు దరఖాస్తు చేశారో చెప్పాలన్నారు. చుక్క పాలు లేకుండా కేవలం రసాయనాలతో నెయ్యి తయారు చేసి లడ్డూలను మనకు అందించారన్నారు. నెయ్యి కాంట్రాక్టర్ కు ఇచ్చిన వెసులుబాట్లను మీడియా ద్వారా ప్రజల ముందు ఉంచారు. ఈ వ్యవహారంలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు సిట్ ధృవీకరించిందన్నారు. పరకామణి విషయంలో జరిగిన తప్పిదం చాలా చిన్న కేసని జగన్ వ్యాఖ్యానించడం భక్తుల మనోభావాలను కించపరచడమేనన్నారు. అయినా వేల కోట్ల దొంగకు ఇది చిన్నగా కనిపించడం సహజమేనన్నారు. ఏడుకొండలవాణి విషయంలో అపహాస్యం చేసిన నాయకుల గతి ఏమైందో గుర్తు చేసుకోవాలన్నారు. సిట్ ఎంక్వైరీ కమిషన్ ఏదైతే సుప్రీంకోర్టు వారు ఈ తిరుపతి లడ్డు విషయమై వేశారో వారు మొత్తం రిపోర్ట్ దాఖలు చేయడం జరిగింది. ఏదైతే గౌరవ మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ తిరుపతి లడ్డు గురించి చెప్పారో ఆ కల్తీ యథార్థం, అసలు పాలే లేకుండా నెయ్యి తయారు చేశారు. ఈ బోలేబాబా కంపెనీ వాళ్ళు మరి ఏ రకంగా మోసం చేశారో ఆనాటి జగన్ గారి యొక్క పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, వైవి సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క మన తిరుమల తిరుపతిని మరి సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏ రకంగా అపచారం చేశారన్న విషయం కళ్ళకి కట్టినట్టుగా యావత్తు భారతదేశానికి తెలియవచ్చింది. ముందు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక దర్యాప్తు సంవత్సరం వేస్తే వీళ్ళ కోర్టుకు వెళ్ళినప్పుడు డైరెక్ట్గా సుప్రీంకోర్టే మేమే వేస్తామని చెప్పి వాళ్ళే సిబిఐ ఆధ్వర్యంలో ఒక ఎంక్వైరీ కమిటీ వేసి ఇవాళ నిజాలు నిగ్గు తీస్తే ఈ వైఎస్ఆర్ వాళ్ళు ఏమీ సమాధానం చెప్పలేక వాళ్ళ యొక్క తప్పుడు పేపర్లో, తప్పుడు న్యూస్లో అందులో జంతు శేషం లేదు, అది లేదు, ఇది లేదని చెప్తూ ఉన్నారంటే ఎంత మోసగాళ్ళో, సిగ్గు అనేది లేకుండా ఏ రకంగా వాళ్ళు మాట్లాడుతున్నారన్న విషయం ఈవేళ యావత్ భారతదేశం ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు వాళ్ళ గురించి. ఈ వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ఆర్ పాత ప్రభుత్వం యొక్క వ్యవహారం చూసి ముక్కు మీద వేలేసుకుంటా ఉన్నారు. మరి ఇక్కడ తప్పే లేదని చెప్పి అనేటప్పుడు ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్ కోసం మరి వెళ్ళారని చెప్పి అడుగుతూ ఉన్నాను. చెన్నప్పన్న, ఎవరి చెన్నప్పన్న? వైవి సుబ్బారెడ్డి గారి యొక్క పిఏ. మరి ఆయన కోట్లాది రూపాయలని లంచంగా తీసుకుని మళ్ళీ బ్యాంకు నుంచే ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి కూడా సిట్ చాలా క్లియర్గా చెప్తూ ఎటువంటి మరి అర్హత లేనప్పటికీ ఆ అర్హతలన్నీ కూడా తప్పించేసి మరి ఏ రకంగా మాకు చుక్క పాలు లేకుండా పూర్తి రసాయనాలతో నెయ్యి తయారు చేసి కోట్లాది లడ్డుల్ని మరి మనకి సప్లై చేశారు. 5 ఏళ్ల పాలనలో మొత్తం 1,61,00,000 కేజీల నెయ్యిని కొనుగోలు చేస్తే అందులో 60 లక్షల కేజీలు మరి కల్తీ నెయ్యితో 20,01,00,000 లడ్డూల్ని ఇతర ప్రసాదాలని తయారు చేసి స్వామివారికి అపచారమే కాకుండా స్వామివారి భక్తులందరినీ కూడా మరి మోసం చేసి సిగ్గు అనేది పడకుండా మరి మన పరకమని మరి దాంట్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఇది చిన్న కేసే కదా అంటే సాక్షాత్తు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరకామని అంటే వారి యొక్క ఉండేని మరి లెక్కించేటప్పుడు మరి వాళ్ళు చూసేస్తే ఇది చిన్న కేసు అట ఆయనకి. అంటే భక్తుల యొక్క మనోభావం అంటే ఒకటండి ఆయన దృష్టిలో అయితే చిన్న కేసే. లక్షల కోట్ల స్కామ్ చేసిన వాడికి మరి 1000 కోట్లు లేదా 100 కోట్లు అనేది చాలా చిన్న కేసు. మరి ఇటువంటి తప్పుడు మాట్లాడుతున్నటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఆ వెంకటేశ్వర స్వామి శిక్షించిన విషయం కూడా మరి ఒకసారి మనందరం గమనించాలి. ఏది ఏమైనా ఆ స్వామివారి యొక్క పవిత్రతను ఎవరు దెబ్బతీద్దామనుకున్నా ఆ రోజున 7 కొండలు మరి 7 కొండలని 7 కొండల వెంకటేశ్వర స్వామి కాదు ఒక కొండ అని చెప్పినటువంటి నాయకుడికి ఏ గతి పట్టిందో మనం అందరం చూసాం. అదేవిధంగా ఈవేళ కల్తీ నెయ్యితో 240 కోట్లు లూటి మరి చేసి మరి వీళ్ళు ఈ రకంగా పాల్పడడానికి కూడా ఏం చేశారంటే మనకి ఈ యొక్క ఎవరైతే ఏజెన్సీ ఇస్తున్నారో వాళ్ళు పాలు సేకరించే అక్కర్లేదని, మరి వెన్న సేకరించక్కర్లేదని, నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం సంబంధం లేదని, డైరీ 3 ఏళ్ళు అంతకుముందు రూల్స్ 3 ఏళ్ళు వాళ్ళు వ్యవహారం చేయాలి.
అది కూడా అవసరం లేదు, ఏడాదే చాలని 250 కోట్లు టర్న్ ఓవర్ తక్కువ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదంటే 150 కోట్లు అంటే వీళ్ళకి కావాల్సిన మరి ఏదైతే ఉందో ఈ బోలేబాబా కంపెనీ వాళ్ళకున్న అర్హతల కాడికే రూల్స్నే మార్చివేసి మరి ఇవాళ స్వామివారికి అపవిత్రం చేశారంటే వీళ్ళు నిజంగా మనుషులేనా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఎక్కడ కూడా పాపభీతి లేదు. వీణ వెంకటేశ్వర స్వామి శిక్షించాడు, అంతేకాకుండా మళ్ళీ తిరిగి మరి ఇవాళ ఇంకా మరి వాళ్ళు మాట్లాడుతున్నారంటే వారికి పుట్టగతులు ఉండమని కూడా తెలియజేస్తూ ఏది ఏమైనా ఇవాళ మరి సుప్రీంకోర్టు వారి మరి ఏర్పరిచిన సిట్ ఒక ఖచ్చితంగా మరి మనకి ఏదైతే ముందు మన తెలుగుదేశం పార్టీ వారు ఆరోపణలు చేశారో, శ్రీ నారా చంద్రబాబు ఏదైతే ఆరోపణలు చేశారో అవి అన్నీ కూడా నిజమని ఇవాళ ఒక నిగ్గు తీల్చారు. కాబట్టి మరి అటువంటి సిట్టును కూడా మనసారా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు.